హాయ్, కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నా ఫస్ట్ వీడియో కటింగ్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకుంటే చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను. 30 ఇంచెస్ టు 33 ఇంచెస్ వరకు నేను చూపిస్తున్న ఆదులన్నీ కూడా సరిపోతాయి. ఇట్లా బ్లౌజ్ సపరేట్గా ఓపెన్ చేసి మొత్తం అంతా ఓపెన్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి మడుచుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసి మనం మడుచుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పరుచుకొని ఓపెన్స్ ఏమో ఎదురుగా ఉండాలి, మన ఎదురుగా ఉండాలి. జాయింట్ పీస్ ఏమో మన వైపు ఉండాలి. మన ఎదురుగా ఓపెన్స్ ఉండాలి, జాయింట్ పీస్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే జాయింట్ పీస్ మన వైపు ఉండాలి. ఎందుకంటే ఓపెన్స్ మన వైపు ఉన్నాయనుకో అవి రెండు విధాలుగా సపరేట్ అయిపోతాయి. జాయింట్ పీస్ మన వైపు ఉంటే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. 1.5 ఇంచులు మనం బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులు మనం బెల్ట్ కోసం మార్క్ చేసుకుని మనం స్కేల్ సపోర్ట్తో గీత గీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గీత గీసుకోవాలి. ఇది బెల్ట్ కోసం అండి. వెనకాల మనం బెల్ట్ కోసం మడుచుకోవాలి. అందుకని 1.5 ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 14 ఇంచుల దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే బెల్ట్ కోసం మార్క్ చేసుకున్న పాయింట్ ఉందో అక్కడి నుంచి పై వైపుకి 14 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని నాట్ 14 తర్వాత నాట్ అండ్ స్పెల్లింగ్ ఉంది కదా, ఆ స్పెల్లింగ్ దగ్గర కొంచెం ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. అట్లా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ 1.5 ఇంచుల దగ్గర ఖర్చుల కోసం 1.5 ఇంచులు, 10 ప్లస్ 1.5 ఇంచెస్ ఎంత 11.5 ఇంచెస్. అర్థమైంది కదా, 11.5 ఇంచులు. అంటే ఇది 30 నుంచి 33 సైజు వారందరికి కూడా సరిపోతాయి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ 2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 దగ్గర నుంచి ఇంకా పై వైపుకి 2.5 దగ్గర నుంచి పాయింట్ కాడ నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు ప్లస్ 2.5 ఎంత 5.5. మనం 5.5 స్కేల్ గీసుకోవాలి. నెక్ మార్కింగ్ 5.5 వచ్చేలాగా స్కేల్ గీసుకోవాలి. 5.5 చూస్తున్నారు కదా, 5.5 ఉందా లేదా చూసుకోవాలి. అక్కడ మనం స్కేల్ సపోర్ట్తో స్కేల్ గీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్కేల్ గీసుకుని ఇప్పుడు చంక భాగం డౌన్ తీసుకోవాలి. మనం 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు 5.5 పాయింట్ కాడి నుంచి డౌన్ తీసుకోవాలి. 6 ఇంచులు తీసుకోవాలి. అక్కడికి స్కేల్ వేసుకోవాలి. ఎందుకంటే 6 ఇంచుల కాడి కిందకి జస్ట్ మనం కరెక్ట్గా ఉందా లేదా 5.5 లేదని చూసుకోవాలి. దాన్ని స్కేల్ గీసుకోకూడదు. ఇప్పుడు 6 ఇంచుల దగ్గరికి పైనుంచి కిందకి 6 ఇంచుల వరకు స్కేల్ గీసుకోవాలి. సరే, ఇది 6 ఇంచుల మార్కింగ్, అదేమో 5.5 ఇంచుల మార్కింగ్. 6 ఇంచెస్ మార్కింగ్, ఇది 5.5 ఇంచుల మార్కింగ్. ఇప్పుడు 10 ఇంచెస్ అండ్ 1.5 ఇంచులు మార్కింగ్ తీసుకున్నాం కదా. ఇట్లా నేను చూపించిన విధంగా ఆ పాయింట్స్కి బాక్స్ లాగా స్కేల్ గీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఒకటి స్కేల్ గీసుకొని 2 లైన్స్
కింద వైపుకి ఇది 10 ఇంచుల మార్కింగ్, ఇది 10 ఇంచుల మార్కింగ్, ఇది 1.5 ఇంచుల మార్కింగ్. అంటే మొత్తం 11.5 ఇంచుల మార్కింగ్ గీసుకున్నామంటమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ చంక భాగం 1.5 ఇంచులు, మనం 6.5 ఇంచులు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఓకేనా. అక్కడ పాయింట్ పెట్టుకున్న కాడి నుంచి ఎక్కడైతే మనం స్కేల్తో సపోర్ట్ తీసుకున్నామో గీత, ఆ గీతకి కలిపేయాలి. ఇప్పుడు ఇట్లా రౌండ్గా వీలైతే మీకు ఆమ్ రౌండ్ స్కేల్స్ టైలర్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. ఇట్లా చిన్నగా ఆమ్ రౌండ్ తీసుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్ మీకు ఎంత కావాలంటే అంత నెక్, కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంతమందికి తక్కువ కావచ్చు. నేను అందుకనే సపోర్ట్ తీసుకోవాలి ఆది బ్లౌజ్. అక్కడ ఎప్పుడైతే నేను తీసుకున్నానో పైవైపుకి గీత మీద పెట్టుకొని, గీత పైవైపుకి అసలు అడ్జస్ట్ మార్కింగ్ పెట్టుకొని కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మడతలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఇంకా తగ్గిపోతుంది. అసలు మార్కింగ్లో కుట్టామనుకో ఇంకా ఎక్కువ లోపలికి డౌన్ అయిపోతుంది. అందుకనే పైవైపుకి మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నామో ఫస్ట్ నెక్ దగ్గర, ఆ 2.5 మార్కింగ్ ఇప్పుడు డౌన్ చేసుకొని మనం స్కేల్ సపోర్ట్తో బాక్స్లా రెడీ చేసుకోవాలి. ఒక బాక్స్లా రెడీ చేసుకొని చిన్న ఆమ్ రౌండ్ ఇచ్చావంటే నెక్ పార్ట్ సరిపోతుంది, ఇంకా రౌండ్ నెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చిన్న ఆమ్ రౌండ్ ఇవ్వాలి, చిన్నగా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న ఆమ్ రౌండ్ ఇస్తే సరిపోతుంది. ఇంకా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చూద్దాం. కటింగ్ నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోవడమే. నేను చాలా స్లోగా చూపిస్తున్నాను వీడియో. నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడమే. సిజర్ తీసుకొని బ్యాక్ పార్ట్ వీడియో స్లోగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆమ్ రౌండ్ తీసుకున్నామో ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆమ్ రౌండ్ పాయింట్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఏం లేదండి, ఇవి నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఓన్లీ లైనింగ్ జాకెట్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా చూపిస్తాను. నేను చూపించిన విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. 1.5 ఇంచుల దగ్గర స్కేల్ తీసుకున్న దగ్గర ఆ పాయింట్ దగ్గర చిన్న కట్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే గుర్తుండడానికి. అది మడుచుకున్నప్పుడు కరెక్ట్గా సపోర్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కోసం కూడా సేమ్ ఎట్లా ఉందో క్లాత్ అట్లానే ఉంచి మనం ఇంకొక ఫోల్డ్ చేయాలి. రెండు హ్యాండ్స్కి రావాలంటే ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. జాయింట్ పీస్ మన వైపు ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా. ఇప్పుడు ఆది బ్లౌజ్ సాయంతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ సాయంతో మనం కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మడుచుకోవడానికి 1 ఇంచ్ స్కేల్ మార్క్ తీసుకోవాలి. 1 ఇంచ్ స్కేల్ మార్క్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా
స్ట్రైట్గా డ్రా చేసుకోవడమే. ఒక లైన్ తీసుకుని లైన్ పైన మన ఆది బ్లౌజు పెట్టి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని మన ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఆ లైన్ గీసిన లైన్ మీద పెట్టి ఇప్పుడు మనం డాట్ పెట్టుకోవాలి. అక్కడ గూడు దగ్గర ఒక డాట్, అక్కడ ఒక డాట్, మధ్యలో ఒక వేలు పెట్టి మధ్యలో ఒక డాట్, చంక భాగంలో ఒక డాట్, ఇట్లా 3 డాట్లతో ఇట్లా లూజ్ మార్కింగ్. ఒకవేళ స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను, ముక్కలు పడతాయి అన్నమాట. ముక్కలు అంటే లూజ్ కోసం అతికించినప్పుడు చూపిస్తాను. 1/2 ఇంచ్ అది ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఆ డాట్స్ నుంచి పై వైపుకి 1/2 ఇంచ్, ఎందుకంటే కుట్టుల్లో కలిసిపోతాయి కాబట్టి కుట్టు కోసం 1/2 ఇంచ్ 3 డాట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. పై వైపుకి పెట్టుకుని ఆ 3 డాట్స్ కలపాలన్నమాట. మెల్లగా డౌన్ చేయాలి. డౌన్ చేసి కుట్టాలి. మెల్లగా డౌన్ చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే. ఓకే, బ్లౌజ్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది లూజ్ కోసం ముక్కలు పడతాయి అన్నమాట. జాయింట్ చేయాలి. జాయింట్ పీసులు జాయింట్ చేసుకోవాలి. అక్కడ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ పీసులు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇవి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ ఏమో మన ఎదురుగా ఉండాలి. అట్లా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని 1.5 ఇంచుల బెల్ట్ కోసం తీసుకున్నది వెనక్కి మడిచేసుకోవాలండి. ఎందుకంటే అది బెల్ట్ సాయం కోసం తీసుకున్నాం. అంటే సపరేట్గా కట్ చేయకుండా నేను కటింగ్లోనే తీసుకున్నాను అన్నమాట. వెనక్కి మడిచేసుకోవచ్చని. ఇప్పుడు 2 ఇంచులు తీసుకొని 2 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ని వెనక్కి మడిచేయాలి. ఎందుకంటే ఈ 2 ఇంచులు ఎందుకు తీసేస్తున్నామంటే ఫ్రంట్ బార్డర్లో క్రాస్ బెల్టులు పడతాయి కాబట్టి మనం సరిపోతుంది మనకి. ఇప్పుడు 2 ఇంచులు వెనక్కి మడుచుకొని మనం క్రాస్గా మిగిలిన క్లాత్లో క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా క్రాస్గా పెట్టుకుంటే జాకెట్ చిరగదు. స్ట్రైట్గా పెట్టామనుకో జాకెట్ చిరిగిపోతుంది. అట్లా క్రాస్గా ఉంటే సాగిద్ది అన్నమాట బ్లౌజ్ పీస్. అట్లా చుట్టూరు మొత్తం మార్క్ చేసేసుకోవాలి. చుట్టూరు మార్క్ చేసుకోవాలి. ఎలా బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అట్లాగే చుట్టూరు మార్క్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి స్కేల్ సాయంతో. చుట్టూరు మార్క్ తీసుకున్నాక ఎక్కడ పెంచాలి అంటే మార్కింగు నేను చూపిస్తాను, నేను చెప్తాను. ఇక్కడ పెంచుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్కడ పెంచాలి అంటే మనం అక్కడ ఆ పాయింట్ నుంచి పై వైపు పెంచాలి. అక్కడి నుంచి పై వైపుకి ఇప్పుడు పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బార్గా పై వైపుకి లాంగ్గా పొడిగించాలన్నమాట.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ పొడిగించాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడిగించాలి, పైవైపు పొడిగించాలి. ఇప్పుడు ఎదర్ పార్ట్ చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా మనకి, ఆ చెస్ట్ రౌండ్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి, 6 ఇంచులు. అట్లా పైనుంచి కిందకి 6 ఇంచులు, 6 ఇంచులు పెట్టి పొడిగించిన లైన్కి కలిపేయాలి. పొడిగించిన లైన్కి కలిపేయాలి మనం, అంతే, కంప్లీట్. ఇప్పుడు చిన్నగా రౌండ్ తీసుకోవాలి, చిన్నగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి, చిన్నగా రౌండ్ తీసుకోవాలి. ఓకే, కంప్లీట్. చిన్నగా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ తీసుకున్న పాయింట్ కాడి నుంచి కింద వైపుకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం. రౌండ్ తీసుకున్న పాయింట్ కాడి నుంచి కిందకి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్ వేస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అక్కడి నుంచి రౌండ్ స్మాల్ రౌండ్ తీసుకోవాలి. రౌండ్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని చిన్నగా రౌండ్ తీసుకుంటున్నాను. ఓకే, కంప్లీట్. ఇప్పుడు ఫినిషింగ్ కోసం అవతల సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా, ఒక 1/2 ఇంచ్. ఏం లేదు, చిన్న చిన్న టిప్స్తో ఫినిషింగ్ బాగుండడానికి చిన్నగా ఆఫ్ తీసుకుంటున్నా. ఇప్పుడు మన ఎదరవైపు ముడతలు పడకుండా, జాకెట్ చంక భాగంలో ముడతలు పడకుండా మనం లోతు తీసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా చిన్నగా లోతు తీసుకోవాలి, మరీ కాకుండా చిన్నగా డౌన్ లోతు తీసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అంటే చుంచులు రాకుండా, అదే ముడతలు పడకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. నేను చాలా స్లోగా చూపిస్తున్న వీడియో. చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కంప్లీట్గా కటింగ్ చేస్తున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ తీసుకుందాం. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అండ్ ఉక్సుల పట్టి, కాజల్ పట్టి మనం వెనకాల గోటు కోసం, అంటే వెనకాల వీపు భాగంలో గోటు కోసం మిగిలిన క్లాత్లో మనం ఈ 3 తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి 3 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. మిగిలిన క్లాత్లో ఉక్సుల పట్టి, కాజల్ పట్టి, గోటు కోసం క్లాత్ ముక్కలు అన్నీ కట్ చేసుకొని ముక్కల కింద అవి ఒక బెల్ట్ కింద తయారు చేసి మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ 3 కంప్లీట్ అయిపోయినాయి. మనకి 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ట్ తీసుకుందాం. క్రాస్ బెల్ట్ తీసుకుని ఎదురుకు మడుచుకోవాలి, ఫ్రంట్ వైపు మడుచుకోవాలి. ఎందుకంటే 2 పీసెస్ కావాలి కాబట్టి మనకి 2 పీసెస్ కోసం మనం ఎదురుకు మళ్ళీ మడుచుకోవాలి. లోపల ఫిట్నెస్ కోసం మీ దగ్గర జీన్స్ ప్యాంట్ క్లాత్ ఉన్నా, లేకపోతే మోటగా ఏదైనా మందంగా ఉన్న క్లాత్ మధ్యలో పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫిట్గా ఉంటుంది అన్నమాట. 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని 3 ఇంచులకి పై వైపుకి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. స్కేల్ గీసుకొని స్ట్రైట్గా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ తీసుకొని స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక 3 ఇంచులు పెట్టుకొని
స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇట్లా బాక్స్లా తయారైంది కదా. ఈ బాక్స్లో మనం మధ్యలో 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇట్లా 2.5 ఇంచులు మార్క్ చేసుకొని పైన తీసుకున్న లైన్ మార్కింగ్లో కలిపేయాలి. అట్లా హాఫ్ మూన్ లాగా కలిపేయాలి. హాఫ్ మూన్ రౌండ్ షేప్ వచ్చింది అనుకో, హాఫ్ మూన్ రౌండ్ షేప్లో సరిపోతుంది. అట్లా కలిపేసి మనం కటింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది క్రాస్ బెల్ట్ అన్నమాట. మిగిలిన క్లాత్లో మనం ఉక్సులు పట్టి, కాజాలు పట్టి బ్యాక్ బెల్ట్ కోసం, అదే రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్కి కావాల్సిన పీసెస్ మనం తీసుకోవాలి. ఇందులో ఈ వేస్ట్ కూడా మనకు అవసరం అవుతుంది అన్నమాట. ఇక్కడేమో ఉక్సులు పట్టి, కాజాలు పట్టి తీసుకుందాం. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాము. ఉక్సులు పట్టి, కాజాలు పట్టి కటింగ్ చేసుకొని తీసుకుందాం. బ్యాక్ ఏమో కావాల్సిన పీసెస్ కట్ చేసుకొని మనం బ్యాక్ బెల్ట్ తయారు చేసుకొని రౌండ్ షేప్ ఫినిషింగ్ చేద్దాం. ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గుర్తుండేలాగా పేర్లు రాసుకోండి అవసరమైతే. అవి హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, ఇది బెల్ట్. గుర్తుండేలాగా పేర్లు రాసుకోండి అవసరమైతే. ఓకే, ఇది బెల్ట్, ఇది హ్యాండ్స్ బెల్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. బిగినర్స్ అయితే ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ మీద కాకుండా మనం ఇట్లా కాటన్ బ్లౌజుల మీద మనం ట్రై చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం శారీలో వచ్చిన బ్లౌజ్కి మనం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.